ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రివైవల్ సోల్ ఫర్ జీసస్. యేసు కొరకు పునరుజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన దినములన్నీ తన సజీవమైన రెక్కల చాటున మనల్ని కాచి భద్రపరిచి సజీవ లెక్కలో లెక్కించి దినము వెంబడి దినము, రోజు వెంబడి రోజు మనకు దయచేస్తున్న విధానాన్ని బట్టి మనందరం కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతించి మహిమపరిచి ఆయనలో ఆనందించవలసిన వారమై ఉన్నాము. ఈ రివైవల్ సోల్ ఫర్ జీసస్ అనే గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యాలు, ప్రార్థనలు మీ అందరికీ కూడా ప్రతిదినము వస్తున్నాయి, వింటున్నారు. వీటి ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుచున్నారని, ఆనందించుచున్నారని, మీ కుటుంబాల్లోనూ, మీరు వెళ్తున్న ప్రదేశాలలోనూ ప్రతి సమయంలో కూడా దేవుని కృప నిత్యము మిమ్మల్ని కాచి కాపాడుతుందని నేను నమ్ముచున్నాను. అయితే ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ చదవబడిన లేఖనం మనం పరిశీలించినట్లయితే ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక అంశాన్ని చెప్పాలని ఆశపడుచున్నాను. చదవబడిన లేఖనమును బట్టి మానవునిపై దేవునికి ఉన్న ప్రణాళిక. ఈరోజు నేను చెప్పాలనుకునే అంశం మానవునిపై దేవునికి ఉన్న ప్రణాళిక. 3 మాటలు నేను ఇందులో మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఈ చదవబడిన లేఖనంలో కూడా మనకి 3 మాటలు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా గమనించినట్లయితే దేవుడు మనల్ని మొట్టమొదటిగా ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడు. అది ఏ విధంగా ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడంటే, మొట్టమొదటిగా చూసినట్లయితే మీరు ఫలించాలి, రెండవదిగా అభివృద్ధి చెందాలి, మూడవదిగా విస్తరించాలి. ఈ 3 మాటల గురించి నేను ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఫలించడం. దేవుడు మనల్ని నిర్మించిన తర్వాత సర్వసృష్టిని, జగత్తుని కలుగజేసిన దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత మానవుని సృష్టించి మీరు ఈ సమస్తాన్ని కూడా ఏం చేయమని చెప్పాడంటే కనుక ఏలుడి, విస్తరించుడి, ఫలించుడి, దీన్ని లోబర్చుకునడి అని చెప్పేసి దేవుడు ఆదాము గారికి లేదా మానవుడికి తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం చదవబడిన లేఖనంలో. అయితే నేటి దినాల్లో దీన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే కనుక దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటంటే కనుక మన నిత్యము కూడా ఆశీర్వదించబడేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఎప్పుడు అయితే మనం దేవుని మాటకి లోబడతామో, ఎప్పుడైతే మనం దేవుని మాటకి విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన మార్గాల్ని అనుసరిస్తూ ఆయన సత్య మార్గంలో జీవిస్తామో దేవుడు తన ఆశీర్వాదాలని మన మీద కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. దేవుడు కేవలం మనల్ని సృష్టించింది దేనికి అంటే ఆయనతో నిత్యము ఉండడానికి, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. అయితే చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు, ఎందుకు నాకు ఈ కష్టతరమైన జీవితం, ఎందుకు నా పరిస్థితి అలా అయిపోతుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు సెలవిచ్చుచున్నాడు, నీవు గనక దేవుడు మాటకి లోబడి దేవుని వాక్యానుసారంగాను దేవుడు నీ పట్ల ఏర్పాటు చేసిన ప్రణాళిక పరంగాను నీవు నడుచుకున్నట్లయితే నీవు మొదట కష్టపడినప్పటికీ కూడా తర్వాత మహా అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడును నేనని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు ఏమని సెలవిచ్చుచున్నాడంటే కనుక మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ప్రతి ఒక్కరు కూడా మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనం పుట్టినప్పుడు ఎంత చిన్నగా ఉంటామో ఎదిగి కొలిది దినము వెంబడి దినము, రోజు వెంబడి రోజు మనం జీవితాల్లో పొందుకుంటూ ఉంటాం.
ఈ పొందుకుంటున్న సందర్భాల్లో మనము రోజులు ఎలా అయితే పెరుగుతున్నాయో, మన సంవత్సరాలు ఎలా అయితే పెరుగుచున్నాయో, మన జ్ఞానము ఏ విధంగా అయితే పెరుగుతుందో, అదే విధంగా దేవునిలో కూడా ఆధ్యాత్మికను మనం పెరుగుతూ ఉంటే, దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉంటే, సమాజానికి ఉపయోగపడే పాత్రలుగా మనం ఉన్నట్లయితే, దేవుడు నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలు కలుగజేస్తూ, వారికన్నా గొప్పగా నిన్ను ఆశీర్వదించాలని, నీ అభివృద్ధితో అనేక మందికి అభివృద్ధి కలుగజేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇక్కడ అభివృద్ధి పొందడం అంటే మనం ఏంటని పరిశీలించినట్లయితే, ఒక్కరుగా ఉన్నవారు ఇక్కడ ఇద్దరుగా మనకు కనిపిస్తారు. ఇద్దరుగా ఉన్నవారు నలుగురుగా కనిపిస్తారు. అంటే అభివృద్ధి చెందడం అంటే ఇచ్చిన దానిని మనము ఏ పని నిమిత్తమైతే వచ్చామో, ఆ పనిని ఇంకా డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చెందాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఫలించడం. ఈ ఫలించడం గురించి చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. మనకి ఇచ్చిన దానిలో మనం ఏం చేయాలంటే గనక నిత్యము ఫలించే వారిగా ఉండాలి. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడా? ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ దాన్ని ఉపయోగించి ఇంకా గొప్ప ఎత్తుకి ఎదగాలని చెప్పేసి నీకు ఆ తలంపు ఉండాలి. ఆ తలంపుతో నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటావో, దేవుని కొరకు ఫలించేవాడిగా ఉంటావో, నీ విశ్వాసంలో ఎప్పుడైతే ఫలిస్తావో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే ఫలిస్తావో, నీ కుటుంబంలో నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో, నేను దేవుడు నిత్యము కూడా ఆయన కాపుదల ఉంచి ఇంకా మహా అభివృద్ధి కలిగి చేయాలని ఆశపడుచున్నాడు. ఇక మనం మూడవదిగా చూసినట్లయితే విస్తరించడం. ఈ విస్తరించడం గురించి మనం పరిశీలించినట్లయితే, నీ ఫలించిన తర్వాత, నీ అభివృద్ధి చెందిన తర్వాత, నీ ఫలించిన తర్వాత విస్తరణ. ఈ విస్తరణ ఏమని ఉంటుందంటే కనుక, మన ఒక ప్రదేశానికి లేదా ఒక ప్రాంతానికి లేదా ఒక ఊరికి మాత్రమే పరిమితం అవడం కాదు, కానీ నీ అభివృద్ధి సర్వ సృష్టికి కూడా కలుగులాగా, నీ అభివృద్ధి ప్రతి ప్రాంతంలోనూ లేదా ప్రతి జనము చూసేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను లేవనెత్తాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇక్కడ ఆదాము గారిని సృష్టించిన తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడంటే కనుక, నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడి. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని, అంటే నేల మీద ప్రాకు ప్రతి పక్షిని, జంతువును, సముద్రంలో ఉండు ప్రతి దాని మీద కూడా నీకు అధికారం ఇచ్చుచున్నాను, ఏలుడి. దేవుడు మనల్ని సృష్టించడానికి గల కారణం ఏంటంటే, ఈ సర్వ సృష్టి మీద కూడా నీకు అధికారం ఇచ్చాడు. నిన్నేదో దీనుడిగానో లేకపోతే దరిద్రుడిగానో దేవుడు నిన్ను సృష్టించలే. సర్వ సృష్టి మీద, ఈ సృష్టించిన సృష్టి అంతటి మీద కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చి, నీ ఫలించి సమస్తాన్ని కూడా లోపరుచుకోమన్నాడు. కానీ నేటి దినాల్లో మనం ఏ విధంగా ఉన్నామంటే కనుక, మనకున్న దాంట్లో సరిపోద్ది. మనం ఇంకా దేవుని కొరకు కానీ, లేదా మన సమాజం కొరకు కానీ, లేదా మన ప్రజల కొరకు కానీ, మన కుటుంబం కొరకు కానీ మనం ఇంకేమీ చేయవసరం లేదు అన్న దృష్టితో ఉండిపోయి చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అయితే దేవుడు నీకు సెలవిస్తున్నాడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత దీని మీద నిన్ను ఏలుబడి చేయమని చెప్పేసి దేవుడు నీకు ఇక్కడ ఒక మాట తెలియజేయుచున్నాడు. ఆ విధంగా నిన్ను ఆశీర్వదించాలని, ఆ విధంగా నిన్ను అభివృద్ధిపరచాలని దేవుడు ఆశపడుచున్నాడు. దేవుడి ప్రణాళిక నీ జీవితంలో ఏమై ఉందో ఒకసారి నీకు నువ్వు పరిశీలించుకో. దేవుడు నిన్ను సృష్టించాడు, నిన్ను అభివృద్ధిపరచాలని దేవుడు ఆశపడుచున్నాడు. నిన్ను విస్తరింపచేయాలని దేవుడు నిన్ను ఆశపడుచున్నాడు. నిన్ను ఫలింపజేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ మూడు కూడా దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడు. మరి దేవుడికి నీవు సమయం ఇచ్చుచున్నావా? దేవుడు మాట నీవు గ్రహించుచున్నావా? ఒక్కసారి నీకు నువ్వు పరిశీలించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నీవు ఎటువంటి కార్యాలు చేయుచున్నావు, ఒక్కసారి నీకు నీవు పరిశీలించుకొని, దేవుడు నీ పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ పనులు నీ జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడో, వాటన్నిటికీ నీవు సమయం ఇస్తూ దేవునికి సమయం ఇస్తే కనుక, దేవుడు నిన్ను ఇట్టే రీతిగా ఆశీర్వదిస్తూ తన ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, ఈ గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థన చేయుచున్నాను. ఈ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాక్యాలు వింటున్నారో, ఎవరైతే ఈ వాక్యాలని షేర్ చేయుచున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాలు వారికి ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. వారు ఈ వాక్యాలు షేర్ చేస్తూ తండ్రి నీ సువార్తలో వారు కూడా పాలు భాగస్థులై ఉండడానికి నీ కృప అనుగ్రహిస్తూ, ఎవరైతే వేటి కొరకైతే ఈ గ్రూపులో విజ్ఞాపన కోరుచున్నారో వారందరి నిమిత్తం నేను ప్రార్థించుచున్నాను. వారి ప్రతి అవసరతను తీర్చే దేవుడు, వారి అన్ని స్థితుల్లోనూ ఆశీర్వదించి వారిని లేవనెత్తమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.